నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడ్డాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తమిళ్ హీరో సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ రెట్రో. మరి ఈ మూవీకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కి ప్రొడ్యూసర్ నాగవంశి, అలాగే హీరో విజయ్ దేవరకొండ వీళ్ళంతా కూడా అతిథులుగా రావడం జరిగింది. అండ్ ఈ సినిమాని అంటే రెట్రో సినిమాని మన తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వాళ్ళు ఇక్కడ తెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది తమిళ్ మూవీ అయినప్పటికీ కూడా సూర్య తమిళ్ హీరో అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళు మొదటి నుంచి కూడా సూర్యని తెలుగు హీరోగానే మొదటి నుంచి కూడా అడాప్ట్ చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. వాళ్ళ తమ్ముడు కార్తీక్ సంబంధించినటువంటి సినిమాలు అవ్వచ్చు, లేకపోతే సూర్యకి సంబంధించినటువంటి సినిమాలు ఏవైనా అయ్యి ఉండొచ్చు. అక్కడ తమిళ్లో వాళ్ళకి ఎంత క్రేజ్ ఉంటుందో ఎట్ ద సేమ్ టైం తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంటుంది. మార్కెట్ కూడా వాళ్ళకి ఆ విధంగానే ఉంటుంది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇకపోతే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ ఇక్కడ చాలా గ్రాండ్గా జరిగింది. ఎందుకు అనంటే అది తెలుగులో కూడా వచ్చింది కాబట్టి. అండ్ పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో సినిమాలకి కాస్త దూరంగా ఉంది అని చెప్పొచ్చు. అంటే సినిమాలు మీన్స్ ఇక్కడ తెలుగులో ఆవిడ అంతగా పెద్దగా కనిపించట్లేదు, కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి బాలీవుడ్లో ఏవో సినిమాలు చేసుకుంటున్నప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు మాత్రం పూజా హెగ్డేని కొంచెం మరిచిపోయారు అనేది కూడా వినిపిస్తుంది. సో మరోసారి రెట్రోతో తెర మీద కనిపించబోతుంది. తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గర అవబోతుంది పూజా హెగ్డే. ఇకపోతే ఈ సినిమాకి గెస్ట్గా వచ్చినటువంటి అంటే ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చినటువంటి హీరో విజయ్ దేవరకొండ స్టేజ్ మీద మాట్లాడుతూ ఆదివాసీలని కించపరిచేలా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఆదివాసీలకి సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు కిషన్ అనే ఒక న్యాయవాది ఇప్పుడు విజయ్ దేవరకొండ మీద కేసు వేయడం జరిగిందనమాట. అంటే ఇమీడియట్గా ఆదివాసీలకు హీరో విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ హీరో అయితే మాత్రానికి ఒక సామాజిక వర్గమా లేకపోతే ఒక ఆదివాసీలకు సంబంధించిన వాళ్ళని అంతలా కించపరిచేలా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి అనే కోణంలో కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం దీని మీద ఆయన పిఎస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా అంటే బహిరంగంగా హీరో విజయ్ దేవరకొండ క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో మరి దీనిపైన హీరో విజయ్ దేవరకొండ రెస్పాండ్ అవుతారా లేదా, మరి వాస్తవానికి ఎవరు కూడా స్టేజ్ల మీద కావాలని ఒకరిని కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడరు అనేది మాత్రం ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. ఒక 90-99% ఎక్కువగానే ఉంటుంది. ఇక 1-2% కొన్నిసార్లు మాత్రానికి కావాలనే వాంటెడ్లీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మరి ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. మరి విజయ్ ఏ ఉద్దేశంతో అలా మాట్లాడాడు, వాంటెడ్లీ మాట్లాడా లేకపోతే ఆ ఫ్లోలో మాట్లాడాల్సి వచ్చిందా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది పూర్తిగా క్లారిటీ లేదు. బట్ ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆదివాసీలకు సంబంధించిన వాళ్ళు మాత్రం కాస్త సీరియస్ అవుతున్నారు విజయ్ దేవరకొండ మీద. సో మరి ఈ అంశం మీద విజయ్ దేవరకొండ రెస్పాండ్ అవుతారా లేదా అనేది చూడాలి. అండ్ ఇకపోతే ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి మూవీ అప్డేట్స్ కూడా పెద్దగా అంటే అంతగా ఏమీ బయటకు రావట్లేదు అనేది చాలా అంటే మనకు తెలుస్తూ ఉంది. లైగర్ తర్వాత ఆయన తీసినటువంటి ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులతో ఎంతో కొంత దగ్గరయ్యాడు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఇకపోతే తాజాగా కింగ్డమ్ అనే ఒక సినిమాతో మరోసారి తెర మీదికి రాబోతున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్ గాను నటించబోతుంది. సో ప్రస్తుతానికైతే ఆ సినిమా షూటింగ్లోనూ ఆ సినిమాకి సంబంధించినటువంటి పనుల్లో విజయ్ దేవరకొండ చాలా బిజీగా ఉన్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆదివాసీల విషయంలో ఒకసారి తెర మీదకి వచ్చినటువంటి విజయ్ దేవరకొండ గతంలో అంటే కొద్ది నెలల క్రితం చూసుకుంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అంశంలో కూడా విజయ్ దేవరకొండ తెర మీదకి రావడం జరిగింది. విజయ్ దేవరకొండ మీద మియాపూర్ పిఎస్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. విజయ్ దేవరకొండ ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు. చిన్న సెలబ్రిటీలకు అయితే పంజగుట్ట పిఎస్ నుంచి నోటీసులు పంపించారు. మరి బడా సెలబ్రిటీల విషయంలో మాత్రం ఎందుకు మినహాయింపు అనే కోణంలో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి విజయ్ దేవరకొండ డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఆయన పిఆర్ టీం అయితే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితులు మనం చూసాము. మేము ఏదైతే ప్రమోట్ చేశామో అదంతా కూడా లీగల్గా జరిగింది తప్పితే ఎక్కడా కూడా ఇల్లీగల్గా జరగలేదు. మీకు అంటే మేము ఇల్లీగల్గా చేసినట్టు మీకు ఏమన్నా అనిపిస్తే దానికి సంబంధించినటువంటి బయటకు తీసుకురండి అనే అంశాలు కూడా కొన్ని పిఆర్ టీం నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. మరి చూద్దాం. మొత్తానికైతే ఇప్పుడు ఆదివాసీల విషయంతో మరోసారి తెర మీదకి వచ్చినటువంటి హీరో విజయ్ దేవరకొండని ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటారు, మరి వాళ్ళకి నిజంగానే అంటే వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ అంశం ప్రకారం ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్తారా లేకపోతే ఆయన పిఆర్ టీం రెస్పాండ్ అవుతుందా ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.